ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే, మేము ఎన్నికైన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలేము, ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యుల్ని కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు, ఆయన పేరు తీసుకోవడం కూడా నాకు అంత సబబు కాదు, కానీ తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో 26-27 మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు, అందులో పల్లా రాజేశ్వరరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది. నా భార్య పేరు నీలిమ. రండి సుమన్ గారు రండి. నా భార్య పేరు నీలిమ. ఆమె 1987లో ఇంటర్మీడియట్ 100కి 100% మార్క్స్తో, అంటే ఫస్ట్ ఇయర్లో 150కి 150, సెకండ్ ఇయర్కి 150-150లో టాప్ ర్యాంక్ స్టూడెంట్గా పాస్ అయింది. తర్వాత ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో 714 ర్యాంక్ వచ్చి స్టేట్ టాప్ ర్యాంక్లో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఆనాడు ఏపీఎస్సీబీ అని చెప్పేసి బోర్డు ఉండేది. ఏపీఎస్సీబీ బోర్డు నిర్వహించిన ఎగ్జామినేషన్లో ఏఈ ఎలక్ట్రికల్లో సెలెక్ట్ అయిపోయి 1992 జూలైలో ఆమె అపాయింట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఏపీఎస్సీబీలో జరిగింది. ఆ తర్వాత 9 సంవత్సరాలకు 2001 నవంబర్లో ఆమె అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత 2015 జనవరిలో డివిజనల్ ఇంజనీర్గా ఆమెకు ప్రమోషన్ రావడం జరిగింది. అంటే 92లో అసిస్టెంట్ ఇంజనీర్ అయితే, ఆనాడు తెలంగాణ ఉద్యమం లేదు, లేకపోతే ఏ పార్టీలు అధికారంలో లేవు, టీఆర్ఎస్ లేదు, లేకపోతే ఇంకెవరు లేదు. ఆ తర్వాత 2001లో తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడే మొదలవుతున్న సందర్భంలో అప్పటికే ఏడీ అయింది. ఆ తర్వాత తను అనేక ప్రాంతాల్లో ఏఈగా, ఏడీగా, డీఈగా పనిచేసింది. సిటీలో విద్యుత్ సౌధలో, ఎర్రగడ్డలో ఉండే ఆఫీసులలో, కల్వకుర్తి, మహబూబ్నగర్ సంబంధించిన కల్వకుర్తిలో, మిర్యాలగూడలో పనిచేస్తున్నప్పుడు 6 months డెప్యుటేషన్ కూడా సెక్రటరియట్లో పనిచేసింది. ఇది తన 30 సంవత్సరాల జీవితంలో దరిదాపుగా ఒక 19-20 సంవత్సరాలు మాత్రమే పనిచేసి, ఆ తర్వాత తను లీవ్ పెట్టినప్పుడు కూడా శాలరీ తీసుకోకుండా లీవ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2020 నవంబర్ 19వ తారీఖున విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. 2016 నుంచి 20 వరకు మొత్తం శాలరీ తీసుకోకుండా లీవ్ పెట్టుకొని 2020లో విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. ఇది క్లుప్తంగా ప్రెస్ మిత్రులందరికీ కూడా ఆమె జాయిన్ అయిన ఏఈగా ఎప్పుడు జాయిన్ అయినరు, ఏడీగా ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది, డిఈగా ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది, ఏ రోజు డెప్యుటేషన్ వచ్చింది, ఏ రోజున మొత్తం తను వాలంటరీ సర్వీస్ రిటైర్మెంట్ తీసుకున్న అన్ని విషయాలు కూడా మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే మీకు వాట్సాప్ ద్వారానే మొత్తం పంపించడం జరుగుతుంది. ఒక టాప్ ర్యాంక్ స్టూడెంట్ అయిపోయి వామపక్ష విద్యార్థి నాయకురాలుగా ఆనాడు ఉండి, ఇక్కడ ఉన్న అనేక మంది విద్యార్థి నాయకులకు కూడా తెలుసు. ఆ విధంగానే మేము మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇవాళ తను సిఇఓగా ఉన్న అనురాగ్ యూనివర్సిటీలో 2300 మంది ఎంప్లాయీస్ ఇలా సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. 1998లో మేము ఈ విద్యా సంస్థలు పెడితే
ఈ 25 సంవత్సరంలో ఒక్క నెల కూడా తప్పకుండా ప్రతి నెల 5వ తారీఖు మాత్రమే ఇప్పటి వరకు కూడా జీతాలు పే చేస్తున్నాం. ప్రతి ఎలిజిబుల్ ఎంప్లాయీకి పిఎఫ్ కానీ లేక ఈఎస్ఐ కానీ లేక ఇతరత్ర ఏదైతే స్టాట్యూటరీ ఉన్నాయో అవన్నీ కూడా పే చేస్తున్నాం. అటువంటి అన్ని విద్యా సంస్థలు, అనురాగ్ విద్యా సంస్థలకు తను సిఇఓగా ప్రస్తుతం ఉన్నది. ఆనాడు విద్యార్థి నాయకురాలుగా, ఆ తర్వాత గవర్నమెంట్లో లేకపోతే కార్పొరేషన్లో ఎంప్లాయీగా, ఆ తర్వాత లీవ్ పెట్టి లేకపోతే రిజైన్ చేసి నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తను మొత్తం కూడా యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉండడం జరిగింది. తన మీద కూడా తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు, తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం. దాంతోపాటు ప్రతిరోజు ఇప్పటికే నా మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 2015లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2021లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, మరలా 2 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా నేను జనగామలో పోటీ చేస్తుంటే ప్రతిరోజు నా మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా అతను ఎక్కడికైతే వచ్చి మాట్లాడిండో అక్కడ ప్రజలు నాకు ఎక్కువగా ఓట్లు మెజార్టీ చేయడం జరిగింది. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద, అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి కానీ మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? రెండో అంశం, మా కాలేజీలు ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది, సెటిల్ చేస్తావా లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ని బెదిరిస్తూ, తూలనాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. మా సంస్థలు ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వమే ఆనాడు 2000 ఉన్న 20 సీట్లకు కానీ వాటికి ఫీజు ఫైనల్ చేసింది. అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి. ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులని చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మాకు డబ్బులు ఇస్తారా ఇయ్యరా, లేకపోతే మీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరవెల్లి మల్లన్న ఎవరైతే ఈవో ఉంటాడో అతన్ని నన్ను కూడా ఇవాళ పైకి పిలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం, బూతులు తిట్టడం జరిగింది. అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పార్టీలు వస్తూ ఉంటాయి, పార్టీల ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ 29 రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా ఇప్పటిదాకా అనేకం వచ్చినాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత ఇవాళ అసత్య ప్రచారాలు కానీ, అడ్డగోలు వాదనలు కానీ, అందరినీ బెదిరించడం కానీ ఇంతవరకు ఎవరు చేయలే. ఇవాళ ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా నా భార్య మీద ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండో, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య మీద తీసుకుంటారా, లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్తారా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చాలామంది ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ కాంగ్రెస్ ఇంతకుముందు నేను పోటీ చేసిన వాళ్ళను
నేను తూలనాడతా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు కూడా సహించరు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఉంది. ఉద్యమంలో 2001 నుండి 14 వరకు ఎవరు కూడా ఎమ్మెల్యేలు అవుతామో, ఎమ్మెల్సీలు అవుతామో, ఎంపీలు అవుతామో అని చెప్పి ఉద్యమం చేయలే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి 10 సంవత్సరాలు అదే ఉద్యమ నాయకులు, అదేవిధంగా అనేక మంది కలిసి వచ్చిన వాళ్ళతో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఇలా ప్రభుత్వం మారినంత మాత్రాన మా యూనివర్సిటీకి వచ్చే ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి రోజు బెదిరిస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గం మొత్తం కూడా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారి అధికారంలో సేవలో తరించవచ్చు, కానీ ఇతరులందరినీ కూడా అంటే పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఓడిపోయిన అభ్యర్థులకు, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉండడం, లేక ఇతర యొక్క సంస్థల్ని, ఇవాళ అనేక సంస్థలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థల్ని అదేవిధంగా జిల్లాల్ని అన్నిటిని కూడా మొత్తం వద్దనుకోవడం ఒకవైపు, రెండో వైపు ప్రైవేట్గా ఉన్న సంస్థలను కూడా ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించినట్టే వాటన్నిటిని కూడా కూలగొట్టాలని చెప్పేసి లేకపోతే మూతవేయాలని చెప్పేసి అనుకోవడం మరొకటి దురదృష్టకరం. మేము 25 సంవత్సరాల క్రితం విద్యా సంస్థలు స్థాపించినాం. దరిదాపుగా 35 సంవత్సరాల క్రితం మా వైఫ్ ఉద్యోగం సంపాదించింది. ఇవాళ వాళ్ళ మీద కూడా నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నవన్నీ కూడా అడ్డగోలు వాదనలు, అసత్యాలని చెప్పి తేలుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి చీడ పురుగుల్ని సమాజం నుండి తరిమి కొట్టే ముందే మీరు అతన్ని వేరు చేసుకుంటారా, లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తారా, మీరు నిర్ణయించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఇవాళ అందరినీ ఈ విధంగా బెదిరిస్తున్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప మమ్మల్ని బెదిరించడానికి అని చెప్పేసి మీ వ్యవస్థను మొత్తం ఉపయోగించుకోవద్దని చెప్పేసి కూడా మీ ద్వారా ఇంటెలిజెన్స్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ వ్యవస్థను కూడా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న అనేటైన పల్లా రాజేశ్వర రెడ్డి గారి సత్యమణికి సంబంధించి దురుద్దేశపూర్వకంగా ఏదైతే అపవాదు వేసినారో దానికి సంబంధించి అన్ని విషయాలు చాలా చక్కగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినారు. ఆయన నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి సత్యమణి మీదనే కాకుండా మొన్న కూడా మా మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ వారికి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి సంబంధించి వారికి ఏదో అన్న ఉన్నారని, అన్న బిడ్డకి ఏదో ప్రభుత్వం అక్రమంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించిందని మొన్న వారి మీద కూడా బట్టగల్చి మీద వారేసే ప్రయత్నం చేసినారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారతలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పని చేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆ లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో, ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితవు పలుకుతా ఉన్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు. మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంతమేరకు ప్రజలు కూడా నమ్మినారు. మీకు ఒక అవకాశం వచ్చింది. సరే, అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు అన్నారో, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారో, దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మళ్ళీ మేము ఇట్లా మాట్లాడితే ఒక మంత్రి ఉత్సాహతలేదని ఒకరంటారు, ఇంకొక ఆయన మీడియా మిత్రులు అడుగుతూ ఇట్లా మొత్తం ఇట్లా బల్లగు దిట్లా అంటాడు ఇంకో మంత్రి. ఆ మంత్రుల హావభావాలు, మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు, శాసన మండలిని పట్టుకొని వారు ఇరానీ కేఫ్, ఎమ్మెల్సీలను పట్టుకొని రియల్ ఎస్టేట్ డీలర్లు, బ్రోకర్లని మాట్లాడినటువంటి తీరును కూడా ఆ బిట్టు కూడా తిరుగుతూ ఉంది వాట్సాప్లో. మీరు కూడా చూసి నేను ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము. మొన్న ఒక మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు, కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు అంటే ఆ మంత్రి గారు మీరుంటే ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పి వీరిని ఉద్దేశించి అనడం. అంటే నెల రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, 3వ తారీఖు నెల రోజులు అయింది అంతే.
ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము, మంత్రుల యొక్క అహంకారము, వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో నిజం చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు సహాయం చేసే పనిని పక్కకు పెట్టి పల్లారాజేశ్వర రెడ్డి గారి విద్యా సంస్థల మీద దాడి, పల్లారాజేశ్వర రెడ్డి గారి సతీమణి మీద దుష్ప్రచారం, వినోద్ కుమార్ గారి మీద వారి మీద దుష్ప్రచారం, ఇతర మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారాలు, ఇటువంటివన్నీ కూడా బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి హితవలుపుతా ఉన్నా. ఇలాంటి కక్ష సాధింపు ఇది మంచి సంప్రదాయం కాదు. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో, వీళ్ళు 10 సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేమేమనలే, అసలు ఎవరిని ఏమనలే. కానీ వాళ్ళ మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ మంత్రులకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ ఎమ్మెల్సీలకు గన్మెన్లు తీసేసిర్రు. మేము 3వ తారీఖు నాడు ఓడిపోతే 4వ తారీఖే మా మంత్రుల క్వార్టర్స్కు R&B అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయడాలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు, ప్రగతి భవన్ లోపలికి పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బురదతోని తుడిచేసే సిగ్గుమాలినటువంటి చర్యలు, నీతిమాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవి బంద్ చేయండి అని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు, బంద్ చేయండి. మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కానీ చాలా మంచిగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మీద కొత్తగా వచ్చింది, ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం, సహకరిస్తాం. మీరు ఏమేమి చెప్పారో 100 రోజులు అన్నారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు, ఏదో అప్పుల కుప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు, పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి, పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు, కూడినటువంటి ఆస్తిపాస్తులటువంటి విలువ, వీటి గురించి మాట్లాడకుండా ఇంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం, మీ చేతకాని తనాన్ని, మీ అసమర్థతను, మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అంటా ఉన్నారు, అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈ మీడియా సమావేశం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా, నేను తెలియజేస్తూ ఉన్నా. 14 సంవత్సరాలు కొట్లాడిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ, 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ. తెలంగాణ, కేసీఆర్ ఈ 2 పదాలు వేరు కాదు. తెలంగాణ శరీరం అయితే కేసీఆర్ ఆత్మ, ఇవి 2 వేరు కాదు. అట్లా 24 సంవత్సరాల పాటు మాదైన ముద్ర వేసి మాదైనటువంటి పాత్రను మేము ఈ తెలంగాణలో పోషించినాం. ఇవాళ ప్రజలుగా మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రను కూడా ప్రజల కోసం డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ, ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ, ప్రజలకు అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా అన్ని రకాలుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీని ఏమంటలేదు మేము. ఒక మంత్రి గారు ఉత్సాహతలు అంటారు, ఇంకో మంత్రి గారు మీడియా వాళ్ళని పట్టుకుని ఇట్లా అంటారు, రకరకాలుగా నడుస్తూ ఉంది. ఈ అహంకార ధోరణులు బంద్ చేసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, మంత్రుల్ని కోరుతా ఉన్నా. నేను మొన్న కూడా నిన్నాకమన్న ఇదే సమావేశంలో నేను అడిగితే ఒక ఎమ్మెల్యే నన్ను పట్టుకొని ఓ టీవీ ఛానల్ డిస్కషన్లో ఆయనకు సిగ్గు లేదా సుమన్కు అన్నాడు. సరే, నాకు సిగ్గుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సరే, మంచి మీకు అధికారం ఉన్నది కాబట్టి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నారు, నో ప్రాబ్లం. కానీ నేను మళ్ళీ ప్రజల తరపున అడుగుతా ఉన్నా ఈ మీడియా సమావేశం ద్వారా, రైతు బంధు డబ్బుల కోసం 7,700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచింది మేము దిగిపోయేటప్పుడు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద 6-7 ఎకరాలకు మేము పైసలు వేసేది మా ప్రభుత్వం ఉన్నవాడు. కనీసం ఇప్పుడు ఎకరం లోపల కూడా రైతులకు రైతు బంధు పైసలు వల్లే. మరి వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఒకటి, నేను మొన్న కూడా గుర్తు చేసి నీళ్ళ గుర్తు చేస్తూ ఉన్నా, రైతు బంధు పైసలు ఈ 1,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. మరి అది నిజమా కాదా? ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలకు పోయినాయా? మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు పోయినాయా? లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీలకన్నా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా? మరి రైతులకు ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
మొన్న శ్వేతపత్రం అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ విద్యుత్ రంగ స్థితి మీద కానీ మీరు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, రైతులకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమ చేసిరు వివరాలు ఇవ్వండి కదా, ఎందుకు ఇస్తలేరు? ఇప్పటి వరకు ఈ జనవరి నెలలో ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు వేసిరు, ఎంతమందికి జీతాలు వేసిరు వివరాలు ఇవ్వండి కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాల లబ్ధిదారులకు ఎంతమందికి ఎన్ని డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిర్రు ఆ వివరాలు ఇవ్వండి కదా. శ్వేతపత్రాల పేరిట మీద రాష్ట్ర ఆర్థిక స్థితి మీద రాష్ట్ర విద్యుత్ రంగ స్థితి మీద పేపర్లు రిలీజ్ చేసినటువంటి మీరు ఈ వివరాలు ఎందుకు విడుదల చేస్తలేరు? డబ్బులు ఏమైతే ఉన్నాయి? మొన్ననే 1600 కోట్ల అప్పులు తెచ్చిరని కూడా వార్తలు చూసినాం. ఇంకా కొన్ని అప్పుల కోసం ఆర్బీఐకి ఇన్నేంటి పెట్టిరని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం. డబ్బులన్నీ ఎటుపోతా ఉన్నాయి, ఏమైతే ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది? కాబట్టి ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రజల ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న కూడా మేము డిమాండ్ చేస్తాం, మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి వాటిని రద్దు చేయడం కూడా దుర్మార్గం. అది దళిత బంధు అయినా, అది గృహలక్ష్మి అయినా, రెండవ విడత గొర్రెల పంపిణీ యూనిట్లైనా పాపం వాళ్ళు డీడీలు కట్టుకున్నారు మా యాదవ్ సోదరులు, వాళ్ళని రద్దు చేస్తున్నారు. అదేవిధంగా దళిత బంధు పథకం కింద దళిత సోదరులకు ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. నియోజకవర్గానికి 1100 చొప్పున కొన్ని నియోజకవర్గాలు ఇచ్చినాం. వాటిని బ్యాంకు ఖాతాల్లో 10 లక్షల చొప్పున పడ్డాయి. వాటిని ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎన్నికల సందర్భంలో మీరు ఏం చెప్పారు? 10 లక్షలు కాదు, ఇంకొక 2 లక్షలు అదనంగా కలిపి 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంటే అది మోసపు మాటనే కదా. ఇక దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గృహలక్ష్మి పథకానికి సంబంధించి నియోజకవర్గానికి 3000 ఇళ్ళ చొప్పున ఇచ్చినాం. కొన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి, కొన్ని నియోజకవర్గాలు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినాం. వాళ్లకు దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు అంటున్నటువంటి ఇందిరా మిల్లను కూడా ఇవ్వండి, ఎవరద్దన్నారు? కానీ ఆన్గోయింగ్ స్కీమ్స్, ఆల్రెడీ డెలివర్ అయినటువంటి స్కీమ్స్ వచ్చినటువంటి డబ్బుల్ని నిలుపుదల చేయడం నిజంగా ఇది కక్ష సాధింపు చర్య తప్ప ఇంకోటి కాదు. నేను మళ్ళీ కోరుతా ఉన్న మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కక్ష సాధింపు చర్యలు మానుకోండి, బురజల్లే కార్యక్రమాలు మానుకోండి. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫిబ్రవరి నెలాఖరులో మళ్ళీ ఎంసీసీ రాబోతా ఉంది అంటున్నారు, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది అంటున్నారు. మళ్ళా దాని పేరు మీద మీరు 6 గ్యారంటీలు 420 పథకాల అమలును మళ్ళొక 3-4 నెలలు వాయిదా వేసే ప్రయత్నాలు చేయకండి. మీకు విషయం తెలుసు, అర్థమవుతుంది. ఢిల్లీలో కూడా మీ అధిష్టానం ఉన్నది, ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి వీలైనంత తొందరలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీరు లైన్లలో జనాలను నిలబెట్టి ఇబ్బందులు పెట్టినరు. అయినప్పటికీ కూడా జనాలు ఇబ్బందులు పడుతూ మీ మీద నమ్మకంతో లైన్లలో నిలబడి కిలోమీటర్ల మేర నిలబడి చల్లటి ఈ చలికాలం పూట అప్లికేషన్లు ఇచ్చుకున్నారు. వాటన్నిటిని స్క్రూటిన్ చేయండి. అందరికీ ఎవరెవరైతే పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో మీరు ఇచ్చిన మాటల్ని నమ్మి అవన్నిటిని కూడా అమలు చేసే ప్రయత్నం వీలైనంత తొందరలో ఈ ప్రభుత్వం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా, మేము మాట్లాడితే మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళకు ఉత్సాహతలేదు, వీళ్ళు తొందరపడుతున్నారు, వీళ్ళు సమయం ఇస్తలేరు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా. 2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెంటు మీరు ఇయ్యలేకపోతున్నారని ఆనాడు మా మీద గగ్గోలు పెట్టినటువంటి విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీ వల్ల వారసత్వంగా సంక్రమించినటువంటి కరెంటు సమస్యను ఆనాడు మేము పరిష్కరించలేమని పసుగుడ్డుగా ఏర్పడినటువంటి తెలంగాణ మా ప్రభుత్వాన్ని ఆనాడు ఇరుకున పెట్టే ప్రయత్నం, అడ్డగోలు విమర్శలు చేసిండ్రు మీరు అసెంబ్లీ వేదికగా. కానీ ఇవాళ మేము నెల రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. నెల రోజుల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుతున్నాం? మీరే డెడ్లైన్లు పెట్టిరు, మీరే డేట్లు పెట్టిరు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇంకా వచ్చింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటికి రూపాయి రాలే. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఏమన్నారు? 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. ఎటువా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. రైతు భరోసా కింద 15,000 అన్నారు. 15 పైసలు వల్లే. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెళ్లి చేసుకుంటే 1,00,000 వస్తుంది. కాంగ్రెస్ వచ్చినాక తులం బంగారం 1,00,000 కల్పిస్తామన్నారు. పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ తులం బంగారం మాట దేవుడు ₹1,00,000 కూడా రాలే ఇంకా. అదేవిధంగా కరెంటు బిల్లులు 200 యూనిట్ల వరకు ఉచితంగా మీరే కడతామన్నారు. మరి జనవరి నెలలో ఎక్కడెక్కడ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు మీరు కట్టారు ఆ వివరాలు కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్లు ఇస్తామన్నారు. ఎక్కడెక్కడ 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చిరో ఈ జనవరి నెలలో దయచేసి ఆ వివరాలు కూడా విడుదల చేయాలి. 2,500 ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం కింద. ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు ఆ వివరాలు కూడా చెప్పాలి. ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మాకు క్షేత్రస్థాయి నుండి వస్తున్నటువంటి సమాచారం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ సౌకర్యం అని పెట్టి ఇవాళ ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గించారు. చాలా గ్రామాల నుంచి సర్వీసులు రద్దు చేశారు. త్వరలో ఆ వివరాలు కూడా మేము అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నాం. అన్ని గ్రామాల నుంచి
ఏ రూట్లలో బస్ సర్వీసులు వీళ్ళు రద్దు చేసిరో ఆ వివరాలన్నీ కూడా త్వరలో మీడియా ద్వారా ప్రజల ముందు పెడతాం. మొన్న సతీష్ అనే సోదరుడు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. అది ఆత్మహత్య కాదు, ఆటో డ్రైవర్ సోదరుడిది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నెల రోజుల నీ పరిపాలన గిఫ్ట్, రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ సతీష్ అనేటటువంటి ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రతి 6 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం. బస్సులో మహిళలకు ఫ్రీ సౌకర్యం పెట్టిరు, ఓకే. మరి ఆటో డ్రైవర్ల సంగతి ఏంది? వీళ్లకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇచ్చి ఈ ఆటో డ్రైవర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక సోదరుడు పల్లా గారు ఒక మాట చెప్పినారు, మా ఎమ్మెల్యే గారు. ఇంటెలిజెన్స్ అధికారులు అమరావతి యూనివర్సిటీకి పోయి ఇంకో దగ్గరికి పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి వివరాలు సేకరించి అది ఇదని చెప్పి వారు ఆ విషయాలు చెప్పినారు. బెదిరిస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారని చెప్పి. బెదిరించులు మాట్లాడలేదు కాదు, వాళ్ళు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. సరే, నేను అది కూడా కొడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఫోన్లు ట్యాప్ చేసుడు, ప్రతిపక్ష పార్టీలను బెదిరించుళ్ళు, వాళ్ళ ఆస్తులు ఉన్న దగ్గరకు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు ఈ ఇంటెలిజెన్స్ అధికారులు బంద్ పెడితే మంచిది. మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, నేను అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నా. సంతోషం, మంచిది. రేవంత్ రెడ్డి గారి రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గారు వచ్చినారు. సరే, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా వచ్చినారు, చాలా మంది వచ్చినారు. ఓకే, ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఎవరెవరు ఇచ్చుకున్నారో సమాజమే చూస్తుంది. పరిపాలన చేయండి, శాంతి భద్రతలను కాపాడుర్రి. హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్ను, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇమేజ్ను పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో కూడా పెంచే ప్రయత్నం చేయరు తప్ప ఈ రకంగా బెదిరింపులకు గురి చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే భద్రతను తగ్గించి మొత్తానికి వాళ్ళ గన్మెన్లను లేకుండా చేయడం. ఇవాళ మా గోదావరి వ్యాలీ ఏరియా ఉంది. ఇవాళ మీ మీడియా మిత్రులకు అర్థమవుతుంది కాబట్టి చెప్తా ఉన్నాం. చాలామందికి థ్రెట్ పర్సెప్షన్ ఉంది. మా కోనప్ప గారి నుంచి మొదలుకుంటే ఖమ్మం జిల్లాలో చాలామంది ఆ గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో చాలామంది మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్సీలకు, మాజీ మంత్రులకు థ్రెట్ పర్సెప్షన్ ఉంది. అది గవర్నమెంట్కి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా సెక్యూరిటీ విత్డ్రా చేశారు. ఇది చాలా బాధాకరం. చిన్న సంఘటన జరిగిన ఒక మాజీ శాసనసభ్యుడికి కానీ, మాజీ శాసన మండలి సభ్యుడికి కానీ ఎవరికి కూడా చిన్న సంఘటన ఏమైనా జరగరాదు. డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా కక్ష సాధింపు చర్యలు అని పదే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, మొన్నటికి మొన్న తుంగతుర్తిలో మా సురేష్ సోదరుని మీద దాడి చేసినారు. వారిని కొట్టిరు, వారి వైఫ్ని కొట్టిరు. అదేవిధంగా అదే తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక సోదరుడు న్యూ ఇయర్ విషెస్ చెప్తూ కేటీఆర్ గారి ఫోటో పెడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అమ్మ పెద్ద మనిషి అని చూడకుండా ఆమెను కూడా కొట్టిరు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక సోదరుడిని హత్య చేసిరు. అదేవిధంగా ఇవాళ మా మందమరి లాంటి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడిచిన 10 సంవత్సరాలు ఉంటున్నటువంటి సింగరేణి క్వార్టర్లు 21 క్వార్టర్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. అదే మందమరి పట్టణంలో 100 మంది ఇతరులు చాలా మంది ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు క్వార్టర్స్లో, సిపిఐ పార్టీలు ఉన్నారు, ఏఐటీసీ వాళ్ళు ఉన్నారు, ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు, ఇతరులు మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ కక్ష కట్టి కేవలం ఒక 21 మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్లకు నోటీసులు అతికిచ్చారు. ఇంత దుర్మార్గంగా ఈ కక్ష సాధింపు దూరంతో పోతే ఇది మంచిది కాదు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇది పెద్ద మహామహులు అనుకున్న వాళ్ళనే, పెద్ద నియంత్రణనే ప్రపంచవ్యాప్తంగా కూలగొట్టినటువంటి పారద్రోలినటువంటి సందర్భాలు ప్రజలకు ఉన్నాయి. కాబట్టి మీరు ఇటువంటి అడ్డగోలు పనులు చేస్తే డెఫినెట్గా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎంతో దూరమే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి హితవు పలుకుతూ ఇవాళ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారి విషయంలో కూడా డెఫినెట్గా ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారో వీరి విషయంలో కానీ, మా వినోద్ కుమార్ గారి విషయంలో బురద జల్లే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో ఇటువంటి బంద్ చేయాలని కోరుతా ఉన్నాం. బంద్ చేయకపోతే డెఫినెట్గా చట్టపరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకంగా మేము ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ.